ఒక ఊరిలో గోపయ్య అనే రైతున్నాడు. గోపయ్య కుక్కను ఒక గాడిదను పెంచుతున్నాడు. గోపయ్య తీరిక సమయాల్లో ఇంటి ముందు కూర్చున్నప్పుడు అతను పెంచుతున్న కుక్క తోక ఆడించుకుంటూ గంతులు వేస్తూ దాని ముందు కాళ్ళు రెండు గోపయ్య ఒడిలో పెట్టి అతని చేతులు ముఖం నాకుతూ రామయ్యను సంతోషపెట్టేది. రామయ్య ఎక్కడికి వెళ్ళినా దానిని వెంట తీసుకునే వెళ్ళేవాడు. కుక్క దర్జాను గాడిద చూసి ఓర్వలేకపోయింది. తన కూడా యజమాని ఆప్యాయత సంపాదించాలి ఎలాగైనా అని నిశ్చయించుకుంది. తర్వాతి రోజు సాయంత్రం గోపయ్య ఇంటి ముందు కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా చూసి ఇదే మంచి సమయం అనుకొని గాడిద మహా సంతోషంగా పెద్దగా అరుస్తూ తోకాడిస్తూ చెంగు చెంగును గెంతులు వేస్తూ వచ్చి గోపయ్య ఒళ్ళో రెండు కాళ్ళు పెట్టింది. గోపయ్య కంగారుతో భయంతో కేకలు వేస్తూ వెనక్కకు పడిపోయాడు. క్షణంలో తేరుకొని మూలనున్న దొడ్డుకర్ర తీసి గాడిదను దపదపా చావబాదాడు. గాడిద కుయ్యో మర్రో అంటూ పరుగులు తీసింది. అంటే ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. కుక్క పని గాడిద చేసినా, గాడిద పని కుక్క చేసినా దెబ్బలు తప్పవు. కథ బావుందా ఫ్రెండ్స్? కథ నచ్చితే ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.